శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 54వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 55వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. వైశంపాయన ఉవాచ అథా బ్రవీన్ మహాతేజ వాక్యం కౌరవనందన అంతధర్మాన్ ప్రవక్ష్యామి దృఢే వాంగ్ మనసి మమ తవ ప్రాసాదాత్ గోవింద భూతాత్మహ్యసి శాశ్వత. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజు తోటి. మహా తేజస్వి అయిన భీష్ముడు అప్పుడు అన్నాడు, గోవింద నీ అనుగ్రహం వల్ల తప్పనిసరిగా సర్వధర్మాలని చెప్తానయ్యా. నా మాట మనస్సు ఇప్పుడు దృఢంగా తయారైనాయి నీ దయ వల్ల. నువ్వు సర్వ ప్రాణులకు కూడా ఆత్మవి శాశ్వతుడివి కూడా. భార్గవి నవధాన్యాలు తెచ్చిపెట్టా ఇవాళ కానీ రేపు కానీ. యుధిష్ఠిరస్తు ధర్మాత్మా మాన్ ధర్మాన్ అనుపృచ్ఛతు ఏవం ప్రీతో భవిష్యామి ధర్మాన్ ధర్మాన్ వక్ష్యామి చాకిలాన్. ధర్మాత్ముడైన ధర్మరాజు నన్ను తనకు కావలసిన తనకు అవసరమైన సందేహాలన్నీ కూడా అడిగి తెలుసుకోవచ్చు. ధర్మాలన్నీ కూడా వరుసగా అడగవచ్చు ఆయన. అప్పుడే నేను ప్రీతి చెందుతాను. అన్ని ధర్మాలు కూడా చెప్తాను. యస్మిన్ రాజశభే జుతే ధర్మాత్మని మహాత్మని అహృష్యం ఋషయః సర్వే తమాం పృచ్ఛతు పాండవః. ధర్మాత్ముడు మహాత్ముడైన ఏ రాజు జన్మిస్తే మహర్షులందరూ కూడా సంతోషించారో ఆ ధర్మరాజు నన్ను ఏ ధర్మమైనా అడగవచ్చు. సర్వేషాం దీప్త యశసాం కురుణాం ధర్మచారిణాం యస్య నాస్తి సమః కశ్చిత్ సమాం పృచ్ఛతు పాండవః. ఉజ్వలమైన కీర్తి ధర్మ ప్రవర్తన గల కురువంశం వాళ్లలో అతనికి సాటి ఎవ్వరూ లేరు. కాబట్టి ఆ మహారాజు ఆ ధర్మరాజు నన్ను ప్రశ్నించుగాక. ధృతిర్దమో బ్రహ్మచర్యం క్షమా ధర్మస్య నిత్యథా యస్మిన్నోజస్య తేజస్య సమాం పృచ్ఛతు పాండవః. ఆయనలో ఎప్పుడు కూడాను ధైర్యం ఉంటుంది, ధర్మరాజులో దమం ఉంటుంది, బ్రహ్మచర్యం ఉంటుంది, క్షమ ధర్మం ఓజస్సు తేజస్సు ఇవన్నీ కూడా శాశ్వతంగా తనలో ఉన్నాయి. అటువంటి ధర్మరాజు నన్ను ప్రశ్నించుగాక. సంబంధినోధిధీన్ భృత్యాన్ సంశ్రితాంశ్చైవయో భృశం సమ్మానయతి సత్కృత్య సమాం పృచ్ఛతు పాండవః. బంధువుల్ని, అతిథుల్ని, సేవకుల్ని, ఆశ్రితుల్ని ఎప్పుడు బాగా సన్మానించే ఆ ధర్మరాజు నన్ను ఏదైనా అడగవచ్చు. సత్యం దానం తపశౌర్యం శాంతిర్దాక్షమ సంభ్రమ స్మిన్నేతాని సర్వాణి సమాం పృచ్ఛతు పాండవః. సత్యము, దానము, తపస్సు, శౌర్యము, శాంతి, సామర్థ్యము, స్థిరత్వము ఇవన్నీ ఈ గుణాలన్నీ ఉన్న ధర్మరాజు నన్ను ఏదైనా అడగవచ్చు. యో న కామాన్న సంరంభాత్ న భయాన్న ఆర్థకారణాత్ కుర్యాద్ అధర్మం ధర్మాత్మా సమాం పృచ్ఛతు పాండవః. కామం వల్ల గాని, తొందరపాటు వల్ల గాని, భయం వల్ల గాని, అర్థం వల్ల గాని అధర్మం ఆచరించని
ధర్మరాజు ఏ ప్రశ్న అయినా నన్ను అడగవచ్చు. సత్యనిత్య క్షమానిత్య జ్ఞాననిత్యో అతిథి ప్రియ యో దతాతి సదాన్నిత్యం సమాం పృచ్చతు పాండవ. ఎవరిలో అయితే సత్యము, క్షమ, జ్ఞానము నిత్యము ఉంటాయో, ఎవరు అతిథి ప్రియుడో, ఎవరు సజ్జనులకు నిత్యం దానం చేస్తూ ఉంటారో, అపాత్ర దానం పనికిరాదన్నారు. కాబట్టి పాత్రులకు దానం ఎవరైతే చేస్తూ ఉంటాడో అతడు నన్ను ఏదైనా అడగవచ్చు, ప్రశ్నించవచ్చు. విద్యాధ్యయన నిత్యస్య ధర్మే చ నిరతః సదా శాంతః శృతి రహస్యస్య సమాం పృచ్చతు పాండవ. యజ్ఞం, వేదాధ్యయనం, ధర్మం అనే వాటిపై నిత్య శ్రద్ధ కలిగి శాంతుడై విద్యా రహస్యాలు విన్న ధర్మరాజు నన్ను అడగవచ్చు ప్రశ్నలు. వాసుదేవ ఉవాచ. అప్పుడు అక్కడున్న కృష్ణ భగవానుడు అంటున్నాడు, లజ్జయో పరయోపేతః ధర్మరాజో యుధిష్ఠిరః అభిశాప భయాద్భీతః భవంతన్నోపసర్పతి. అయ్యో, ధర్మరాజు అభిశాప భయంతో, లజ్జయో అభిశాప భయాద్భీతః, చాలా సిగ్గుతో ఉన్నాడయ్యా ఆయన. ఎందుకు సిగ్గుతో ఉన్నాడు? బంధువుల్ని చంపేశానే చాలామందిని అనే బాధతో సిగ్గుపడుతున్నాడు నీ దగ్గరికి రావడానికి. నిన్ను కూడా పడగొట్టించాడు కదా, అందువల్ల నిన్ను నీ దగ్గరికి రావడానికి సంకోచిస్తున్నాడయ్యా. లోకస్య కథనం కృత్వా లోకనాథో విశాంపతే అభిశాప భయాద్భీతః భవంతన్నోపసర్పతి. తన వారందరితో కూడా పోరాడి లోక నిందకు వెరచి నీ దగ్గరికి రాలేకపోతున్నాడయ్యా భీష్మ మహాత్మా. పూజ్యాన్మాన్యాన్శ్చ భక్తాంశ గురూన్ సంబంధి బాంధవాన్ అర్ఘార్ఘానిషు బిర్భిత్వా భవంతన్నోపసర్పతి. పూజ్యుల్ని, ఆర్యుల్ని, భక్తుల్ని, గురువుల్ని, చుట్టాల్ని, ఇలా పూజ్యులందరినీ కూడా బాణాలతో కొట్టి బాధించి చంపి ఇప్పుడు నీ దగ్గరికి రాలేకపోతున్నాడు. భీష్మవాచ. బ్రాహ్మణానాం యథా ధర్మః దానమజ్జయనం తపః క్షత్రియాణాం తథా కృష్ణ సమరే దేహపాతనం. కృష్ణ, దానము, అధ్యయనము, తపస్సు ఇవి ఏ విధంగా అయితే బ్రాహ్మణులకు ధర్మాలో ఆ విధంగానే క్షత్రియులకు యుద్ధంలో ప్రాణాలు విడవటం ధర్మం అయ్యా. అది పితృన్ పితామహాన్ భ్రాతృన్ గురున్ సంబంధి బాంధవాన్ మిథ్యా ప్రవృత్తాన్య సంఖ్యే విహన్యాత్ ధర్మ ఏవ సహా. తండ్రి అయినా సరే, తాత అయినా సరే, సోదరులైనా సరే, గురువులైనా సరే, బంధువులైనా సరే, ఎవరైనా సరే వాళ్ళు చెడు మార్గంలో నడిస్తే వాళ్ళని యుద్ధంలో చంపవచ్చయ్యా. అది ధర్మమే అవుతుంది. సమయచ్చాగినో లుబ్ధాన్ గురువునపిచ కేశవ నిహంతి సమరే పాపాన్ క్షత్రియో యః స ధర్మవిత్. ప్రతిజ్ఞ చేసి ధర్మం ఆచరించని వాడిని, పరమలోభుల్ని, పాపుల్ని, వాళ్ళు గురువైనా సరే క్షత్రియుడు యుద్ధంలో సంహరించి తీరాల్సిందే. అలా చంపే క్షత్రియుడు ధర్మం ఎరిగిన వాడి కిందనే లెక్క సుమా. యో లోభాన్న సమీక్షేత ధర్మసేతుం సనాతనం నిహంతి యస్తం సమరే క్షత్రియో వై సధర్మవిత్. సనాతనమైన ధర్మసేతువుని లోభంతో పరిశీలింపని క్షత్రియుణ్ణి తప్పనిసరిగా యుద్ధంలో చంపవచ్చు. లోహితోదాం కేశతృణాం గజశైలాం ధ్వజద్రుమాం మహిం కరోతి యుద్ధేషు క్షత్రియో యః సధర్మవిత్. యుద్ధాల్లో భూమి రక్తపు నీటితో, కేశాలనే గడ్డి పరకలతో, గజాలనే పర్వతాలతో, ధ్వజాలనే చెట్లతో నింపే క్షత్రియుడు ధర్మవేత్త కిందే లెక్క. ఆహుతేన రడే నిత్యం యోద్ధవ్యం క్షత్రబంధువా ధర్మ్యం స్వర్గ్యం చ లోక్యం చ యుద్ధం
యుద్ధం హి మనురబ్రవీత్. శత్రువు యుద్ధానికి గనక పిలిస్తే క్షత్రియుడు తప్పనిసరిగా యుద్ధం చేయాలి. యుద్ధం ధర్మాన్ని, స్వర్గాన్ని, లోకాన్ని సాధిస్తుందని మనువే స్వయంగా చెప్పాడయ్యా. వైశంపాయన ఉవాచ ఏవం ముక్తస్తు భీష్మేణ ధర్మపుత్రో యుధిష్ఠిరః వినీతవదుపాగమ్య తస్థౌ సందర్శనే గ్రతః. వైశంపాయనుడు చెప్తున్నాడు. ఈ కథ అంతా కూడా భారత కథ. ఎవరికి? జనమేజయుడికి. ఎందుకు చెప్తున్నాడంటే జనమేజయుడు తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజు పాము కాటు వల్ల చనిపోయాడని, అందువల్ల పాములన్నింటినీ కూడా చంపేయాలని సర్పయాగం చేశాడు. ఆ సందర్భంలో ఆస్తికుడు అనే మహాముని వచ్చి ఆ సర్పయాగాన్ని ఆపాడు. ఆపినప్పుడు జనమేజయ మహారాజు అడిగాడు వ్యాసుల వారిని, అయ్యా అసలు మా పెద్దవాళ్లకి, మా పూర్వీకులకి యుద్ధం ఎందుకు జరిగింది? దానికి కారణం ఏమిటంటే ఇదంతా నేను గ్రంథస్థం చేసి ఉంచానయ్యా. ఓ జనమేజయ మహారాజా, అది నా శిష్యుడైన వైశంపాయనుడికి చెప్పి ఉన్నాను, ఆయన నీకు చెప్తాడు అంటాడు అని చెప్పాడు. అప్పుడు వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తూ ఉంటాడు, జనమేజయుడు అడుగుతూ ఉంటాడు. ఈ విధంగా భారత కథ సాగుతుందన్నమాట. అందుకోసం అక్కడక్కడ వైశంపాయన ఉవాచ, జనమేజయ ఉవాచ అని వస్తుంది. వైశంపాయనుడు అడుగుతున్నాడు, జనమేజయుడు చెప్తున్నాడు, జనమేజయుడు అడుగుతున్నాడు, వైశంపాయనుడు చెప్తున్నాడు. ఇలా భీష్ముడు చెప్పిన తర్వాత ధర్మరాజు వినయంతో భీష్ముని చూపుకు అందే అంత దూరంలో నిలిచాడు. అథాస్య పాదౌ జగ్రాహ భీష్మస్యాపి నందతం మూర్ధ్రిచైనముపాగ్రాయ నిషిదేచ్చ బ్రవీత్తదా. ధర్మజుడు భీష్ముని పాదాలనంటి నమస్కరించాడు. భీష్ముడు అతన్ని చూచి ఎంతో సంతోషించాడు. ధర్మజుని తల మూర్కొని కూర్చో అన్నాడు. తమువాచాధకాంగే వృషభ సర్వధన్మినా మాం పృచ్చతాత విశ్రబ్ధం మా భైస్వం కురుసత్తమా. విలుకాండ్రలో ఉత్తముడైన భీష్ముడు, నాయనా భయం లేకుండా నన్ను అడుగు అన్నాడు ధర్మరాజుతో. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని యుధిష్ఠిర ఆశ్వాసనే పంచాశత్తమోధ్యాయ. ఇది వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 55వ అధ్యాయం. రేపు 56వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.